వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని ఇటీవల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది. సజ్జల భార్గవ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ సిబల్ చెప్పగా, చట్టాలు ఎప్పటివనేది కాదని మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని లూత్రా వాదించారు. ఈ వ్యవహారంలో భార్గవ రెడ్డి కీలక సూత్రధారి అని, ప్రస్తుత దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచారన్నారు. దుర్భాషలు ఉపయోగించే ఎవరైనా చట్ట పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం 2 వారాల సమయం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, దేవి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదైనటువంటి కేసుల్లో తనపై ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టివేయాలని సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఉన్నటువంటి ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ గా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. సజ్జల భార్గవ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదిగా కపిల్ సిబాల్, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి సిద్ధార్థ లోద్రా, వీళ్ళిరువురు కూడా అటు సజ్జల భార్గవ రెడ్డి తరపున ఇటు ఏపీ ప్రభుత్వం తరపున తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెట్టడాన్ని కపిల్ సిబాల్, సజ్జల భార్గవ రెడ్డి తరపు న్యాయవాదిగా ఉన్నటువంటి ఆయన తప్పుపట్టారు. దానికి సంబంధించి కూడా చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలు చూడాలని కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా వాదించడం జరిగింది. ఈ వ్యవహారంలో భార్గవ రెడ్డి కీలక సూత్రధారి అని కూడా ప్రస్తుతం దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని కూడా సిద్ధార్థ లోద్రా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచారన్నారు. అయితే దాంతో పాటు ఈ దుర్భాషలు ఉపయోగించే ఎవరికైనా సరే చట్టపరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని కూడా ఈ అంశం మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన ప్రస్తుతం అయితే ఒక రకంగా చెప్పాలంటే దీని మీద సీరియస్ గా సుప్రీంకోర్టు ఉందన్న విషయం చెప్పకనే చెప్పిందన్న విషయం కూడా ప్రస్తుతం అయితే స్పష్టమైంది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం 2 వారాల సమయం కూడా సజ్జల భార్గవ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దేవి, రామకృష్ణ.